హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి మా ఇంటి దగ్గర అయితే గేట్ అయితే పెట్టిస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి తీసుకొచ్చేసారు, అంటే ముందే వాళ్ళు మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళారు. దీనికి వచ్చేసి 10,000 అయింది. మొత్తం ఫిట్టింగ్, పెయింటింగ్ కూడా వాళ్ళే అనుకుంటా. మా వారే మాట్లాడారు, నాకు అంత ఎగ్జాక్ట్ తెలియదు. అమౌంట్ మాత్రం తెలుసు, కానీ పెయింటింగ్ కూడా వాళ్ళే వేసి తీసుకొచ్చారు, వాళ్ళే ఫిట్ చేశారనమాట. ఇవి మనకి 2 డోర్స్ కాబట్టి దానిలాగానే 2 వచ్చేలా పెట్టారు. కొంతమంది సింగిల్గా పెట్టుకుంటారు, కొంతమంది 2 పెట్టుకుంటారు. మేమైతే 2 పెట్టించాము, ఎందుకంటే ఒకటే ప్లేస్ అంతా ఎక్కువ ఆక్యుపై చేస్తుంది అనేసి లోపలికి బయటికి తీసిన 2 గేట్లు ఉండేలా పెట్టుకున్నాము. పెయింట్ కూడా వేసి తీసుకొచ్చారు, కాకపోతే వర్షం రావడం వల్ల వాళ్ళు పెయింట్ వేసి బయట పెడతారు కదా, మొత్తం అంతా డస్ట్ ఉందన్నమాట. దానికి మట్టి అంతా ఇట్లా మొత్తం అంతా ఉంది. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడేమో పెయింట్ వేయలేదని చూపిస్తున్నాను నేను. అవేమో వాళ్ళకి ఇట్లా అతుక్కుంటుంది కదా, అందుకనేసి వేయలేదంట. సరిగ్గా అతుక్కోదని వేయరంట. నాకు కూడా తెలియదు, నేను అడిగాను. ఇక్కడ కొంచెం కొంచెం ప్యాచ్లుగా ఉంది, అది కూడా అడిగితేను మేము క్లాత్తో వేస్తాము, మళ్ళీ సెకండ్ అంటే డబల్ కోటింగ్ మీరు వేసుకోవాలని చెప్పారు. ఫస్ట్ అయితే పెట్టిన తర్వాత టైం ఉన్నప్పుడు మనం చూసి వేసుకోవాలి. ఇంకా చిన్న ఎవరితోనైనా నేర్పించుకోవచ్చు, మనకు వస్తే మనమైనా వేసుకోవచ్చు అంట. దీనికోసం అన్నీ ఇంకా రెడీ చేసేసుకున్న తర్వాత తీసుకురావడమే. ఇంకా మెట్ల మించి తీసుకొచ్చారు. లిఫ్ట్లో అంత హైట్ ఎక్కువ ఉంది, అందులో పట్టట్లేదు కాబట్టి వాళ్ళు మెట్ల మించే 5th ఫ్లోర్కి అయితే మోసుకొని వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఫిట్ చేసేసారు. గేట్ ఉండడం ఎందుకైనా సేఫ్టీ, అంటే ఇప్పుడు ప్రతిసారి డోర్ వేసుకునే అలవాటు ఉంటే వేసుకుంటారు, కానీ అందరికీ డోర్ వేసుకొని అలవాటు ఉండాలి కదా. నాకైతే డోర్ తీసి ఉంచడం, అంటే మెస్ ఉన్నా లేకపోతే ఏదైనా ఉన్నా డోర్ తీసి ఉంచడం అలవాటు. డోర్ వేసేస్తే ఏదో మూసేసినట్టుగా అనిపిస్తుంది, అందుకనేసి పెట్టేశాము. వాళ్ళేమో అక్కడ వెల్డింగ్ పెడుతున్నారు, దానికోసం అంతా స్పెట్స్ పెట్టుకొని ఏదో మిషన్ తీసుకొచ్చేసి అంతా చేసేసారనమాట. పెట్టిన తర్వాత చూడడానికి కూడా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే సేఫ్టీ కూడాను. ఇంకోటి ఏంటంటే ఇందులో మేము అంటే మనకు సెలెక్ట్ చేసుకోవడానికి ఫొటోస్ అయితే పంపిస్తారనమాట. దాంట్లో ఏంటంటే మనకి ఇక్కడ బేడం పెట్టే దగ్గర అయితే ఇట్లా ప్లేట్ లాగా పెట్టించుకున్నాం, ఒకటి షీట్ లాగా. ఎందుకంటే లోపల నుంచి బయట నుంచి లోపలికి చెయ్యి పట్టకుండా. చిన్నపిల్లలకైతే ఓకే, పెద్దవాళ్ళకైతే కష్టం కొంచెం పట్టడం, లావుగా ఉంటే. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళైతే దూరుతుంది, కానీ చెయ్యి మామూలు వాళ్ళకైతే దూరదనమాట. అందుకోసమే అది పెట్టించేసాము. ఇంకా సేఫ్టీగా అనిపించింది, కొంచెం జాగ్రత్త ఉంటుంది. పిల్లలు మన డోర్ తీసున్నా లాక్ వేసేసుకుని ఉంటే ఎక్కడికి వెళ్ళిపోరు. లాక్ కోసమైనా మన దగ్గరికి వస్తారు. పడుకున్నా సరే వాళ్ళు కిందికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు కదా. మెయిన్ మా దీవెను అటు ఇటు చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఒక్కోసారి ఆడుకోవడానికి బోర్ కొడితే తాళం వేసేసుకొని మన దగ్గర ఉంచుకున్నామంటే మనం పడుకున్నా సరే ఏదైనా పనిలో ఉన్నా వచ్చి అడుగుతాడు, వాడు తెలుస్తుంది బయటికి వెళ్తుండు అని. మ్యాక్సిమం వెళ్ళడు. ఒకవేళ ఎప్పుడైనా బోర్ కొడితే వెళ్ళిండు అనుకోండి, పడుకుంటా లేపడం ఎందుకు అనేసి అట్లా చేస్తూ ఉంటాడు. కాబట్టి నాకు ఆ టెన్షన్ కూడా లేదు. ఇంకా దీవెన ఎలాగో వెళ్ళదు, అందుకోసం అనేసి సేఫ్టీగా ఉంటుంది. మనం బయటికి వెళ్ళినా సరే గేట్ ఉంటే బాగుంటుంది అనేసి ఇంకా పెట్టించేసుకున్నాము. నేను ఫైనల్గా మొత్తం అంతా చూపిస్తాను చూడండి. దానికి ఇట్లా మధ్యలో ప్లేట్ లాగా వచ్చింది, అదొకటి మంచిగా అనిపించింది అనమాట. ఇక్కడేమో ఇంకా మా వాళ్ళు ప్రాక్టీస్కి వెళ్ళారు. ఇది సెకండ్ డే అనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చేసరికి వంట చేద్దామనేసి నేను ఇంకా కూరగాయలు ఉన్నాయి, కాకపోతే చాలా రోజులు అయిపోయింది పలావు బిర్యానీ అలాగే తిని అనేసి నాకే తినాలనిపించింది. మా దీవెన కూడా 2 days లేదు కదా, ఇంకా చందన్నే వాళ్ళ ఇంట్లోనే ఉండే ప్రాక్టీస్ కోసం అనేసి ఇంకా అటు ఇటు తిరగడం ఎందుకని అక్కడే ఉందన్నమాట. అందుకోసం దీవెనకు కూడా చాలా ఇష్టం ఇట్లా పలావు, పులిహోర, బిర్యానీ కలుపుకోకుండా తినే రైస్లు ఉంటాయి కదా, కొంచెం ఫ్లేవర్గా ఉండేవి, అలాంటివి చాలా ఇష్టం అనమాట. నాకు ఇష్టము, మా వారికి కూడా ఇష్టం. కొంచెం ఆ దీవెన్ బాబుకి అంత ఎక్కువ ఇష్టం ఉండదు, బిర్యానీ కానీ పలావు ఇలాంటివి. మా ముగ్గురికి అయితే చాలా ఇష్టము. ఇంకా దీవెన కూడా వస్తుంది కదా ఆ రోజు అనేసి ఇంకా తనకు కూడా ఇష్టం అని చేసేసాను. ఫస్ట్ అయితే మీల్ మేకర్ తీసుకొని కొంచెం వేడి నీళ్ళు కాగబెట్టేసి పోసేసి ఉంచాను, లేదంటే కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. మనం ఎంత వాటర్లో ఉడికించినా స్టీమ్ పెట్టినా సరే కొంచెం నానిన దానికి మసాలా పట్టిన దానికి కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. ఆల్రెడీ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను, 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను, 1/2 గ్లాస్ ఏమో నార్మల్గా రెగ్యులర్గా మన ఇంట్లో కుక్ చేసుకునే తీసుకున్నాను. రైస్ కూడా కడిగేసి పెట్టేశాను. అవి కడిగి కూడా దాదాపు 1/2 hour అయిపోయింది. బియ్యం ఎంత బాగా నానితేనే మనకి ఏ రైస్ అయినా అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. దీంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ మనకు నచ్చిన ఏవైనా వేసుకోవచ్చు, ఇంకా అది మన ఇష్టము.
పలావ్ కాబట్టి ఎన్నైనా వేసుకోవచ్చు. ఇది మీల్ మేకర్ కాబట్టి దాన్ని డామినేట్ చేయకుండా ఎక్కువగా వేసుకోకూడదు, ఆ ఫ్లేవర్ మిస్ అవ్వద్దు. అందుకనేసి నేను ఇంకా ఒక్క క్యారెట్, ఒక 2 టమాటోస్, 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఇంకొకటేమో తినేటప్పుడు కావాలి కదా పిల్లలకి అనేసి కట్ చేసి ఇద్దామనేసి అవి కూడా తీసేసి రెడీగా పెట్టేసుకుంటున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది చేసుకోవడము. ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి ఇలా సింపుల్గా నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చినా చెప్తూ ఉంటాను కదా, అప్పుడప్పుడు ఊరెళ్ళి వచ్చినా లేదంటే ఎటైనా టూర్కి వెళ్ళి వచ్చినా సరే సింపుల్గా అయిపోయే చేస్తాను. అది నైట్ టైము మధ్యాహ్నం ఎప్పుడైనా వచ్చినా అన్నం కూరలు అంటే ఇంట్లో పని చేసుకోవాలి, బట్టలు అవి తెచ్చిన సర్దుకోవాలి, ఊడ్చుకోవడం క్లీనింగ్ ఉంటుంది కదా, అందుకే ఒకటే గిన్నెలో అయిపోయేది, కుక్కర్లో అయిపోయేది అయితే చేసేస్తూ ఉంటాను మ్యాక్సిమం. లేదంటే కొంచెం రైస్ వండి నిమ్మకాయలు ఉంటే పులిహోర చేయడము, కిచిడీ చేయడము, ఇలాంటి పలావ్, పన్నీర్ ఉన్న ఫ్రిడ్జ్లో, మీల్ మేకర్ ఉన్న, ఆలు ఉన్నా సరే ఇంకా కర్రీ సపరేట్గా రైస్ సపరేట్గా చేయకుండా అలాగే చేసేసుకొని తినేస్తాము. ఇంకా అది మాకు ఇష్టము, అందులో అలవాటు కూడా కాబట్టి తింటాము అందరం. అందుకనేసి అవే చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి ఇంకా ఎవరిష్టం వాళ్ళది, మేమైతే ఇలాగే చేసుకుంటాం మ్యాక్సిమం. లేదంటే ఇంకేమీ ఆప్షన్ లేదు అంటే ఇంకా రైస్ పెట్టేసి ఏదో పప్పు ఏదో ఒకటి చేసేసుకొని తినేస్తాము, అలా ఉంటుందన్నమాట. ఫైనల్గా అయితే కూరగాయలన్నీ కట్ చేసేసుకుంటున్నాను. దీనికి పెరుగు కూడా కావాలి కొంచెం. మనం దీంట్లో సైడ్ మనకి ఏదైనా కర్రీ చేసుకుంటే మాత్రం సింపుల్గా చేసేసుకుంటే అయిపోతుంది. దీంట్లో నేను ఏం కర్రీ ఏం చేయను, డైరెక్ట్గా మనం ఆనియన్ లెమన్ తోటి తినేలాగానే చేస్తున్నాను కాబట్టి కొంచెం స్పైసీ గ్రేవీ లాగా ఉండేలాగా చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకోవడము, కొంచెం టమాటో ప్యూరీ వేసుకుంటే ఇంకా మనం తినేసేయచ్చు అనమాట డైరెక్ట్గా ఏం కర్రీ లేకుండా. దానికోసం అనేసి కొంచెం ఆనియన్స్ పెద్దవే తీసుకున్నాను, 2 టమాటోస్ తీసుకున్నాను. పెరుగు కూడా కొంచెం ఒక కప్పు వరకు పెరుగు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, మనకి గ్రేవీ టైప్లో కూడా వస్తుంది అనమాట. చాలామంది తెలిసే ఉంటుంది మీల్ మేకర్, దీంతో బిర్యానీ కూడా చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు అది కొంచెం పెద్ద ప్రాసెస్, ఫ్రైడ్ ఆనియన్స్ అదంతా అనేసి, ఇంకా సమ్మర్ కదా ఇప్పుడిప్పుడే కొంచెం వర్షాలు పడుతున్నాయి, కొంచెం చల్లబడుతుంది కానీ వాతావరణం. మరి కిచెన్లో మరి స్టవ్ దగ్గర అయితే ఇంకా అంత కూల్గా ఏం లేదు. వర్షాలు స్టార్ట్ అయితే మాత్రం కొంచెం పిల్లలకి ఏదైనా చేయడానికైనా, స్కూల్ స్టార్ట్ అయినా స్నాక్స్కో బ్రేక్ఫాస్ట్కో ఇంకెలాగో అప్పుడు వండాల్సిందే, తప్పదనమాట, వాళ్ళు స్కూల్కి వెళ్తారు కాబట్టి. ఈ క్యారెట్ పెద్ద పెద్దగా కట్ చేస్తే మనం మొత్తం అన్ని కిచిడీలో తీసి పెట్టాడు మా దీవెన్ బాబు, వాడి కోసం అనేసి అవి తీయకుండా చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను. అలా చేస్తే ఏంటంటే మనకి ఉడికిపోయి రైస్లోనే మిక్స్ అయిపోతాయి కాబట్టి కొంచెం తెలియదు అనమాట వాడికి వేసినట్టుగా కూడాను. నైట్ మంచిగా తిన్నాడు ఇది చేసినప్పుడు, ఏమనకుండా 2-3 సార్లు ఇట్లా రైస్ పెట్టించుకొని బాగుందనేసి తిన్నాడు. ఒక్కోసారి ఒక్కోసారి 3 ఉంటే వేరే వైట్ రైస్ కనిపించినా కర్రీస్ కనిపించినా తినడనమాట. ఇంకా ఆ రోజుకి ఏం వండలే కాబట్టి ఖచ్చితంగా తిన్నాడు కూడాను. అందులో వాడికి ఆప్షన్ లేదు, నచ్చింది కూడాను. మెయిన్ అది ఇంట్లో 2 పిల్లలు ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట టేస్ట్. ఒకళ్ళు స్పైసీ తింటారు, ఒకళ్ళు స్వీట్ తింటారు, ఒకళ్ళేమో రైస్ రెసిపీస్ తింటే ఒకళ్ళకేమో ఎక్కువ స్నాక్స్ ఆ టైప్లో ఇష్టపడుతూ ఉంటారు. ఆపోజిట్ ఉంటారనమాట. ఆపోజిట్ లేకపోతే గొడవలకి కారణం ఏమి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆపోజిటే ఉంటారు, ఉండాలి కూడాను. అయిపోయింది, కట్టింగ్ అయితే అయిపోయింది. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. టమాటో లాస్ట్ కట్ చేసాను, ఎందుకంటే టమాటోలో జ్యూస్ అంతా పోయి మొత్తం అంతా చెక్క పైన మొత్తం పడుతుంది అనేసి, తర్వాత సపరేట్గా ప్లేట్లో చేద్దామనేసి చేస్తున్నాను. మా దీవెన్ బాబు అప్పుడే అప్పుడే హాలిడేస్ అయిపోయాయని, ఎన్ని రోజులు అయిపోయాయి, ఇంకా 2-3 డేస్ ఎక్స్ట్రా కూడా ఇచ్చారు, అయినా సరిపోవట్లేదు అనమాట. హాలిడేస్ అప్పుడే అయిపోయాయి, అప్పుడే స్కూల్కి వెళ్ళాలా అని. ఇంట్లో చిన్నవాళ్ళకి అట్లనే ఉంటుంది, పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది కానీ పెద్దగా వాళ్ళు ఏం ఎక్స్ప్రెస్ చేయరనమాట మనకి చెప్పడం కానీ. ఇప్పటి నుంచి పేరెంట్స్కి ఇంకా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, మేము పోవడమే కదమ్మా, నీకు కూడా నువ్వు కూడా పొద్దున్నే లెగాలి, హాలిడేస్ లాగా పడుకోవడం ఉండదు, పొద్దున్నే లెగడం, టిఫిన్ పెట్టడం, లంచ్ పెట్టడం, స్నాక్స్ పెట్టడం, ఇవన్నీ ఉంటాయి, తీసుకురావడం తీసుకెళ్ళడం నాన్న లేనప్పుడు నీకు అని మా దీవెన బెదిరిస్తున్నాడు అనమాట నన్ను. కాకపోతే అంత ఎక్కువ అల్లరేం చెయ్యరు మా పిల్లలు, మామూలుగా అందరు చెప్తారు కదా ఎంత అల్లరి చేయడము, ఎప్పుడు స్కూల్ ఓపెన్ చేస్తారు ఏంటి అని, అంత కొట్టుకోవడము చేస్తారు. కాకపోతే కొంచెం 1-2 సార్లు మనం కొంచెం గట్టిగా అద్దిచ్చామంటే అట్లా ఏమి ఉండదు. నార్మల్గా అయితే కొంచెం వేరే పిల్లలతో పోలిస్తే కనుక మా వాళ్ళు కొంచెం తక్కువ అనమాట.
కొట్టుకోవడం అలా ఎందుకంటే దీవెన పెద్దగా వెళ్ళదు, అంటే ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. కానీ కొన్ని ఏదన్నా తినే వాటిలలో కానీ కొంచెం డిస్కషన్ అయినప్పుడు మాత్రం కొంచెం పెద్దగానే అవుతుంది, లేదంటే సైలెంట్గానే ఉంటారు. అందులో అమ్మాయి పెద్దది, అబ్బాయి చిన్నోడు కాబట్టి దీవెన కొంచెం అర్థం చేసుకుంటుంది అంతే. నాకైతే పెద్ద ప్రాబ్లం ఏం అనిపించదు అనమాట. ఇద్దరు అబ్బాయిలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా అదేదో దగ్గర పోటీ ఉంటుంది, కొట్టుకోవడం అది ఇది. అందులో మా దీవెన బాబు వాళ్ళ అక్క మాట కూడా వింటాడు పాపం. ఏదని చెప్పినా ఒకసారి కాకపోయినా ఒకసారైనా వింటాడు. దీంట్లో వచ్చేసి నేను ఈ వీడియో షూట్ అవుతుంది అనుకొని కట్ చేశాను. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా మధ్యలో ప్రాసెస్ పోయిందని. ఆ వీడియో రావట్లేదని అటు చూసుకుంటూ ఇటు కలుపుతున్నాను గరిటెతోటి. ఒకటి ఆనియన్ పీస్ కింద పడిపోయింది. వీడియో చేసేటప్పుడు ఎన్ని చూసుకోవాలో, కట్ చేసే చూసుకోవాలి, అన్నీ ఉన్నాయో లేవో చూసుకోవాలి, మాడిపోతుందో చూసుకోవాలి, వీడియో వస్తుందో లేదో చూసుకోవాలి, అది ఎంతవరకు కుక్ అయిందో చూడాలి. నార్మల్ వంట చేసిన దానికంటే డబల్ ఉంటుంది అనమాట. అటు చూసుకుంటూ కెమెరాకి వెళ్ళి చూసుకుంటూ నేను కింద పడేసాను. 1-2 పీసెస్ అయితే కింద పడ్డాయి అనమాట. కుక్కర్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసిన తర్వాత పెట్టేసి కొంచెం 2 స్పూన్లు నెయ్యి, కొంచెం ఆయిల్ వేసేసుకొని గరం మసాలా, బిర్యానీ ఆకు వేసిన తర్వాత మనం కట్ చేసుకున్నవన్నీ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే మీల్ మేకరు మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసి కుక్కర్ విజిల్ కూడా పెట్టుకోవచ్చు ఒకటి. ఇది కాకపోతే ఆల్రెడీ అన్నీ మంచిగా నానిపోయాయి కదా మీల్ మేకర్ అవన్నీ అనేసి నేను స్టవ్ మీదనే మగ్గిచ్చేస్తున్నాను, ఫాస్ట్గానే అవుతుంది అనేసి. కొంచెం మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం పెద్దగా పెట్టాను. ఈ అలవాటు మాత్రం పోవట్లేదు. తూడ్చి స్టవ్ అరిగిపోయేలాగా ఉంది. నాకు వంట చేసేటప్పుడు మామూలుగా స్టవ్ ఏదైనా కిచెన్లో ఉంటే ఎక్కడ చూస్తాను చూడండి, కానీ స్టవ్ మాత్రం ఖచ్చితంగా చూస్తాను. నాకు కళ్ళు అటే పోతాయి అన్నమాట. స్టవ్ నీట్గా ఉంటే ఎంతసేపైనా నిలబడి వంట చేయబుద్ది, ప్రశాంతంగా చేయాలనిపిస్తుంది అనమాట. పాలు పొంగిపోయి అటు ఇటు ఉందనుకోండి, మైండ్ అటే పోతూ ఉంటుంది, డైవర్ట్ అవుతూ ఉంటుంది. అది కొంచెం ఏదైనా పడంగానే తూడ్చుకుంటాను. మామూలుగా అయితే టిష్యూ ఉండేది నా దగ్గర, కానీ అది కొంచెం వాష్ చేసుకోవచ్చు, దాన్ని వాష్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. కానీ అది ఎక్కడ పడిపోయింది. ప్యాకెట్ మొత్తం అయిపోతే 2 ఉంచుకున్నాను సేఫ్టీగా. బ్యాంబో ట్రీస్తో చేసే ఉన్నాయి కదా, అవి ఉండే మొత్తానికి అన్నీ చేసేసాను. అటు ఇటు వేసి ఎక్కడేసానో దొరకవు అనమాట. పిండిదాం కానీ ఆరేసినప్పుడు గాలికి ఎటో పోతాయి అవి. అవైతే మంచిగా తూడ్చుకోవచ్చు, మనం నీట్గా క్లీన్ చేసేసుకొని ఆరిన తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు సేమ్ క్లాత్ లాగానే. కాకపోతే తొందరగా డ్రై అవుతాయి అన్నమాట. వెంటనే పడంగానే తుడిస్తే ఏంటంటే తర్వాత పని తక్కువగా ఉంటుంది అన్నమాట మనకి. ఫైనల్గా అయిపోయినట్టే ఇంకా ఆల్మోస్ట్ బిర్యానీ. ధనియాల పొడి వేసాను, పెరుగు వేసాను, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేసి నూనె పైకి వచ్చేంత వరకు మగ్గించేసుకోవాలి. నేను 1.5 గ్లాసు బియ్యం తీసుకున్నాను కదా, దానికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను తీసుకున్న బియ్యం అయితే అలాగా పాతవి కొత్తవి కూడా ఉంటాయి కాబట్టి కొంచెం మీరు చూసుకొని తీసుకోండి. రెగ్యులర్గా ఎలా వండుకుంటారో రైస్ వాటర్ క్వాంటిటీ అలాగే వేసుకోండి. కుక్కర్లో వండితే మాత్రం బియ్యం ఎక్కువసేపు నానితే కొంచెం తగ్గించి వేసుకోండి, ఎందుకంటే మనకి దీంట్లో పెరుగు వేసాం, మీల్ మేకర్ ఉంది, దాంట్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి అంతే. ఒకవేళ మీకు ఈ పలావ్లోకి కర్రీ కూడా కావాలనుకుంటే మీల్ మేకర్ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసేసుకొని 2 పిరికెళ్ళు ఇది కొంచెం గ్రేవీ లాగా అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. అంటే ఓన్లీ రైస్తో తినలేము, కర్రీ కూడా కావాలి మాకు అనుకున్న వాళ్ళకి. ఇదే బాగా మగ్గిన తర్వాత కొంచెం తీసేసుకోండి, 1 కప్పు తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అన్నీ వేసేసి ఆ తర్వాత రైస్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకొని మూత పెట్టేయడమే. నేనైతే 2 విజిల్స్ పెడతాను ఈ కుక్కర్కి, కరెక్ట్గా సరిపోతుంది. కొన్ని కుక్కర్లు త్వరగా వస్తాయి విజిల్స్, కొన్ని లేట్గా వచ్చినా 1-2 వస్తే సరిపోతుంది. సేమ్ నాది కూడా అలాగే, 1 లేట్గా వచ్చిందంటే ఇంకొక దాంతో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కొంచెం త్వరగా వచ్చిందంటే 2 ఆ స్మెల్ అది తెలుస్తూ ఉంటుంది కదా మనకు అయిందా లేదా, పైన వచ్చే మూత పైన ఆవిరి, దాన్ని బట్టి ఇంకా నేను ఆఫ్ చేసేస్తాను. ఫైనల్గా అయిపోయింది. నేను వాటర్ కూడా ముందే తీసుకొని పెట్టుకున్నాను అనమాట, మంచినీళ్ళే వేసి పెట్టాను నానబెట్టడానికి కూడాను, అందుకే దాంతోపాటు వేసాను. ఆ తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ నేను డౌట్ వచ్చేసి కొంచెం తక్కువ వేసుకున్నాను అనమాట, బియ్యం ఎక్కువగా నానతాయి రైస్ వేసిన తర్వాత, దాంట్లో పెరుగు అన్నీ వేసామనేసి కలిపి చూసిన తర్వాత నాకు గరిటెతో చూసుకుంటాను, కొంచెం వాటర్ అది కాలుతుంది కదా చేయితో చూడడానికి.
నేను ఎప్పుడు అన్నానికి కొంచెం ఎసరు గ్లాసులు లెక్క కొలిసిపోయాను. మామూలుగా చేత్తోనే వేళ్ళతోనే చూసుకుంటాను. మిడిల్లో మనకి ఇట్లా లైన్ ఉంటుంది కదా, బియ్యం లోపల నుంచి కాకుండా పైనుంచే ఇట్లా పెట్టినప్పుడు పైన బియ్యానికి మనకి వేళ్ళు చివర్లో ఆనేలాగా పెట్టేసుకొని మిడిల్ లైన్ వరకు వస్తే కొంచెం మెత్తగా తినే వాళ్ళైతే పైకి, నార్మల్గా కొంచెం పలుకుగా తినే వాళ్ళకి, పలుకు కాదు కొంచెం పొడి పొడిగా తినే వాళ్ళకైతే మిడిల్ లైన్ వరకు, కొంచెం మెత్తగా ఉండాలనుకున్న పై వరకు పెట్టుకుంటే కరెక్ట్గా మనం కొలిచి పోసినట్టుగానే వస్తుంది. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఒకసారి. నాకు అలాగే అలవాటు ఫస్ట్ నుంచి కూడాను, నేను అలాగే పెడతాను. వాటర్ రైస్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించింది, అందుకోసం అనేసి కొద్దిగా వేశాను. 2 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా ఆనియన్స్ లెమన్స్ కూడా ఇచ్చాను. మా వాళ్ళు కూడా అందరూ వచ్చేసారనమాట. కాకపోతే వాళ్ళు ఫ్రెష్ అయ్యి రావడానికి కొంచెం టైం పడుతుంది కదా, వస్తున్నారు. ఈలోపు నేను పెట్టేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత వడ్డించాలి కదా, టేస్ట్ ఎలా ఉందో రైస్ ఎలా వచ్చిందనేది మీకైతే చూపించేస్తాను. ఇంతటితోటి మన వీడియో కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేసేయండి. నేను ఫుల్ వీడియో గేటు తీసా అనుకున్నాను, లాస్ట్లో యాడ్ చేద్దాం అనుకుంటే సారీ మర్చిపోయానండి. దాని ప్రైస్ వచ్చేసి 10,000 అయిందనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోవచ్చు. చాలామంది మ్యాక్సిమం ఇప్పుడు పెట్టించుకుంటున్నారు సేఫ్టీగా. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే మరీను. ఇంకా కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఖర్చు. అవి కొన్ని కొన్ని తప్పించుకోలేసాము, కొన్ని ఏమో తప్పించుకోలేమన్నమాట. అందులో ఇలాంటివి ఒకటి. ఇంకా కొన్ని ఉన్నాయి కొంచెం సోఫా అది, అంటే అన్నీ ఒకేసారి మొత్తం అంతా ఒకటేసారి మొత్తం ఒకటే నెలలో తీసేసుకొని మొత్తం బడ్డం చేసేసుకోవడం, మనకి మన నెత్తి మీద వేసుకోకుండా 1 మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి మనకు అన్నీ చూసుకొని తర్వాత ఖర్చు అవంతా ఏది ఉంటే దేనికి తగ్గట్టుగా ఏది ఇంపార్టెంట్ అయితే అది తీసుకోవడం అయితే రాసుకొని అలా తీసుకుంటా ఉన్నాం మేము. అలాగే ఒక్కొక్కరి ప్లానింగ్ ఒక్కోలా ఉంటుంది కాబట్టి అలా. ఫైనల్గా బిర్యానీ అయిపోయింది. నేనైతే తినేసాను. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఆనియన్ లెమన్తో తింటే ఇంకా చాలా బాగుంది. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్ ఉంటుంది మనకి. చెప్పిన దానికంటే ఇంకా మనం చేస్తూ ఉంటే 1-2 సార్లకి ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళకి కొంచెం ఫ్లేవర్గా ఏదైనా చేసుకోవాలనుకుంటే కనుక ఇది ట్రై చేయొచ్చు. సేమ్ పన్నీర్తో కూడా ఇలాగే ఉంటుంది. ఆలు అయినా పన్నీర్ అయినా ఏదైనా సేమ్ ప్రాసెస్లో ఉంటుంది అనమాట. ఇది నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఈ పలావ్లోకి మనం చికెన్ మటన్ కూడా తినొచ్చు. బగారా రైస్ లానే ఉంటుంది, కాకపోతే ఇంకొంచెం ఫ్లేవర్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ, బాయ్.